ఫిషాను పడ్డది. ఎస్. హలో మామ, నమస్తే మామ. చేపలు కానీ వస్తే పొద్దుంగులు ఉంటే ఒక్క చేప వల్లే మెంటల్ ఎక్కుతుంది మామ. ఇలా మనం ఫస్ట్ టైం 3 కొండల గాలంతో చేపలు పడతాం. అది నో బైట్ ఫిషింగ్. నీళ్ళు లేసి గుడ్డేడు గుర్రెడు గుంజుడే. చూద్దాం ఇట్లన్నా పడతాయా పడవా. ఇన్ని విధాలుగా ట్రై చేస్తున్నా. ఏడుకు దీనికి పడ్డది మా ఏడుపు. ఇగో ఫస్ట్ టైం ఇగో దీనికి పడ్డది మామ. నీళ్ళు లేసి గుంజితే గాలం దేనికో ఈపు పడ్డది. మనకి ఇప్పుడు నమ్మకం వచ్చింది చేపలు పడుతుందని. ఇంకా చూద్దాం. ఫిషాను పడ్డది. ఎస్. ఏం చేప ఇంతగా ఫస్ట్ టైం పిండి లేకుండా ఎర్రలు లేకుండా పట్టినా. మా డొక్కకి దిగింది. ఏం చేపలు గ్యాస్ కట్లే అవే అనుకుంటా. మామూలు ఈ చేపని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. తీస్తాగు. పేగులతో సహా ఫస్ట్ అనిపిస్తూ పట్టా. పిండి లేకుండా ఎర్రలు లేకుండా వేసుడు గుంజుడే. ఇంకా మామ చేప పడ్డాక ఫుల్ ధైర్యం వచ్చింది. ఇంకా చేపలకి ఈపులకి వేసి గుంజుడే. ఇదమ్మా మామయ్య చేపలు వచ్చి మరీ లావు ఏం లేవు కానీ చిన్నగానే ఉండయి. కానీ గుంజేటప్పుడు మాత్రం ఏదో ఒక 1/2 కేజీ చేపని గుంజిన ఫీల్ వస్తుంది. పొట్టు బిడ్డ పంపించుకుంటువే. పడ్డది. ముడ్డి కట్టేది. ఇది లాగుంది. ఇది జర లాగుంది దానికంటే. ఆగు 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 మామ. నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాయి. ఇలా మనకు ఒక్క రోజు కూడా వాళ్ళే. ఇవాళనే ఫస్ట్ టైం 3 కొని లేచి గుంజి పట్టినా మామ. మస్తు అనిపించింది మామ. ఇప్పుడైతే చిన్నవి పట్టినాం. నెక్స్ట్ టైం అయితే పెద్ద పెద్ద చేపలు పట్టి చూపిస్తాం మీకైతే. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కాకుండా పెద్ద ప్లేస్కి వెళ్దాం. పెద్ద చేపలు అయితే పడదాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.